వెల్కమ్ టు వ్యూ పాయింట్. మన ఇళ్లలో గోధుమ పిండి, మైదా పిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. గోధుమ పిండితో చేసిన చపాతీలు, రొట్టెలను ఎక్కువగా తింటుంటారు. కొందరు పండగల సమయంలో పూరీలు, కచోరీలు తయారీకి పిండిని ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది మార్కెట్ నుంచి గోధుమ పిండిని కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు మిల్లు నుంచి గోధుమల్ని ఆడించి పిండిని ఇంటికి తీసుకువస్తుంటారు. అయితే పిండి విషయంలో చాలా మంది ఓ సమస్యను తరచుగా ఎదుర్కొంటుంటారు. అదే పిండికి పురుగులు పట్టడం. వర్షం లేదా వేడి వాతావరణంలో పిండిలో తెల్లటి పురుగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని వీవెల్స్ అంటారు. పిండికి ఈ తెల్లటి చిన్న పురుగులు ఎక్కువగా పడితే అది పాడైపోతుంది. అంతేకాకుండా పురుగు పట్టిన పిండితో చపాతీలు చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే పిండికి పురుగులు ఎందుకు పడతాయి? ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిండిలో పురుగులు లేదా కీటకాలు రావడానికి ప్రధాన కారణం తేమ. మారుతున్న వాతావరణంలో ముఖ్యంగా చలికాలం నుంచి ఎండాకాలం వచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో గాలిలోనూ తేమ వల్ల పిండికి పురుగులు పడతాయి. చలికాలం నుంచి వేసవికి సీజన్ మారుతున్నందున పురుగులు చల్లదనాన్ని కోరుకొని పిండికి పడతాయి. ఈ పురుగుల్ని పిండిని జల్లెడ పట్టడం ద్వారా మాత్రమే శుభ్రం చేయవచ్చు. అయితే ఇది సమయం తీసుకునే ప్రక్రియ. కొన్ని చిట్కాల సహాయంతో పిండి నుంచి పురుగుల్ని తరిమి కొట్టచ్చు. తేమ కారణంగా పిండిలో పురుగులు లేదా కీటకాలు ఏర్పడతాయి. అందుకోసం మీరు వారానికి ఒకసారి 1 లేదా 2 గంటల పిండిని ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి తేమను తొలగిస్తుంది, పురుగులు పట్టకుండా నిరోధిస్తుంది. మీరు తక్కువ స్థాయిలో పురుగులు చూసిన వెంటనే పిండిని ఎండలో ఉంచండి. ఇందుకోసం పిండిని ఒక వెడల్పాటి పాత్రలో పోసి కనీసం 2 నుంచి 3 గంటలు ఎండలో ఉంచండి. ఎండవేడికి పురుగులు బయటకు పారిపోతాయి.